ప్రభు నామమున అందరికి వందనాలు. దేవుని వాక్యం నుంచి ఈరోజు ఒక చిన్న అంశాన్ని మనం నేర్చుకుందాము. ఈరోజు అంశం పేరేమిటంటే విత్తువాని ఉపమానం 3వ భాగం. 2 భాగాలు మనము నేర్చుకున్నాము. 3వ భాగం కూడా మనము కొద్ది నిమిషాలు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం భూమి మీద జీవిస్తున్నటువంటి రోజులలో ఎంతో మంది ఆయన దగ్గరికి జనసమూహము తండోపతండాలుగా వస్తున్నప్పుడు ఆయన ఉపమాన రీతిగా బోధించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ ఉపమానం ఏమిటంటే విత్తువ అనే ఉపమానం తీసుకొని విత్తనము దేవుని వాక్యము అని చెప్తాడు. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే విత్తనము దేవుని వాక్యము. మరి ఇత్తేదెవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇత్తుతాడు. మరి పొలం అంటే ఏమిటిది అని మనం ఆలోచన చేస్తే పొలం అంటే హృదయం, మనిషి హృదయమే పొలం, మానవుని హృదయమే భూమి. ఆ యొక్క భూమి వచ్చినటువంటి జన సమూహము 4 గ్రూపులుగా డివైడ్ చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అక్కడ 100 మంది వచ్చింటే కదా 4 గ్రూపులు డివైడ్ చేశాడు కదా. ఇప్పటికీ అది అప్పటికి యేసు ప్రభు కాలానికి సంబంధించినటువంటి ఇదే అయినప్పటికీ ఈ నేటికి కూడా మన సంఘాలలో 10 మంది ఉన్న మనం 4 గ్రూపులు చేయాల్సిందే, 20 మంది ఉన్న 4 గ్రూపులు చేయాల్సిందే, 50 మంది ఉన్న 4 గ్రూపులుగా 4 గ్రూపులకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు. అంటే 4 రకాల హృదయాలు కలిగినటువంటి మనుషులు ఉంటారు అని మనకు కనిపిస్తుంది కదా. మరి 4 రకాల హృదయాలు కలిగినటువంటి మనుషులు ఏ విధంగా ఉంటారో అని మనం ఆలోచన చేస్తే కదా, మొదటి హృదయము ఏ విధమైనటువంటి హృదయము అని మనం ఆలోచన చేస్తే బాట లాంటి హృదయం. అంటే బాట ఇత్తనానికి పనికిరాదు. బాట మనుషులు తొక్కి లాయర్లు కానీ, బస్సులు కానీ, వాహనాలు కానీ తిరిగి ఆ యొక్క బాట అనేది గట్టిపడిపోయి ఉంటుంది. కాబట్టి ఆ బాట లాంటి హృదయము మీద వాక్యము గనక ఎత్తితే అది లోపలికి నాటబడే అవకాశము లేదు. కాబట్టి మనమైన ఒక రైతు అయినా కూడా ఆ పొలాన్ని, గట్టిపడినటువంటి పొలాన్ని దున్ని ఇత్తనం అక్కడ వేస్తే దాని మీద మన్ను మోసుకునే విధంగా తయారు చేస్తారు కదా. ఇవన్నీ మనం చూసుకున్నాం మొదటి భాగం, 2వ భాగంలో. కాబట్టి ఈ 4 రకాలకు సంబంధించిన హృదయాలు కలిగినటువంటి మనుషులు ఉన్నారు అని యేసు ప్రభు చెప్తున్నాడు. మరి యాది అనుకూలము, ఫలించేదానికి ఏది అనుకూలమైనటువంటి హృదయము అంటే ఇప్పుడు రైతు కొన్ని రోజులకు నేను పంట వేస్తాను అని తెలిసినప్పుడు ముందు వెళ్ళి తన పొలాన్ని ఏ విధంగా అయితే చదును చేస్తాడో దేవుని వాక్యం అనేటువంటిది ఎక్కడ ఇత్తబడుతుంది? ఒక మీటింగ్ దగ్గర కావచ్చు, ఒక చర్చ్ అంటాం కదా. ఇప్పుడు మనము దేవుని మందిరం అంటాము, చర్చ్ అంటాం, దేవాలయం అంటాము. ఎక్కడ మనము కూడుకుంటే అక్కడనే సహవాసము అని కూడా మనము చెప్పుకోవచ్చు. అంటే అక్కడికి వెళితే దేవుని వాక్యం అనేటువంటిది విత్తబడుతుంది, సేవకుల ద్వారా విత్తబడుతుంది. ఆ రోజు యేసు ప్రభువు ద్వారా విత్తబడింది. ఈ రోజు దేవుని సేవకుల ద్వారా వాక్యం అనేటువంటిది విత్తబడుతుంది అనేటువంటి విషయం మనము
ఒకసారి చదువుకుందాం కదా. ఆ రోజు యేసు ప్రభు ఇచ్చినటువంటి దానిని మనం చూసినట్లయితే 37 వచనం, 13 వచనం. అందుకు ఆయన ఇట్లా నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభు. ఆయన మంచి విత్తనం విత్తడంట. మంచి విత్తనం అంటే ఏంది? దేవుని వాక్యమే విత్తనం అని మనము లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 11 వచనం చూసాం కదా. అదే మంచిది, అది ఇత్తుతాడు అనమాట. మంచి విత్తనము విత్తుతాడు మనుష్య కుమారుడు అంటాడు ఇక్కడ ఎక్కడ ఇస్తాడైనా మంచి విత్తనం? దేవుని వాక్యమే ఇత్తనం అన్నప్పుడు ఎక్కడ ఇస్తాడైనా? పొలములో ఇస్తాడు, హృదయం అనేటువంటి పొలములో ఇస్తాడు. కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి కిందికి 38 చూద్దాం. చూడండి, పొలము లోకము, పొలము లోకము అంటే మనుషులు. పొలం అంటే మనుషులు. మరి ఇప్పుడు ఇత్తనానికి ముందు ఒక రైతు ఏ విధంగా అయితే భూమిని చదును చేస్తాడో, ఇప్పుడు మనము కూడా ఒక సంఘము దగ్గరికి, ఒక సహవాసము దగ్గరికి, ఒక మీటింగు దగ్గరికి, ఒక చర్చ్ దగ్గరికి, ఒక దేవాలయం దగ్గరికి వెళుతున్నప్పుడు అక్కడ ఒక సేవకుల ద్వారా వాక్యం అనేటువంటిది విత్తబడుతున్నప్పుడు ఆ ఇత్తనం వేసినప్పుడు నా హృదయము దానికి నాటబడే విధంగా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనం పరీక్షించుకోవాలి. పరీక్షించకుండా ఉంటే మనము ఈ బాట లాంటి హృదయం కలిగినటువంటి వాళ్ళం అవుతాం అన్నమాట కదా. అదే చెప్తాడు ఒకసారి, ఇదే 13వ అధ్యాయం 19వ వచనం కనుక మనం చూసినట్లయితే, మత్తయి రాసినటువంటి సువార్త, ఎవడైనను 18 చూసినట్లయితే కూడా విత్తువాని గురించిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గురించిన వాక్యము వినియో గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్క నుండి విత్తబడిన వాడు వీడే కదా. త్రోవ లాంటి హృదయం కలిగినటువంటి వాడు ఎవడంట అంటే చదును చేయలే. ఏదో మరి ఎందుకు వచ్చాడు దేవుని మందిరానికి? చదును చేసుకొని రావడం లేదు ఈరోజు జనాలు. ఎవరు ఎదురింటోడు పోయాడనో, పక్కింటోళ్ళు పోయారనో, వెనకింటోళ్ళు పోయారనో, వీళ్ళు దేవుని మందిరానికి వెళుతున్నారు కాబట్టి నేను వెళ్ళాలని చెప్పి వస్తున్నారు తప్ప అక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఏమిటి కొరకు వెళ్ళాలి, వెళితే ఏం జరుగుతుంది, అక్కడంకా మనం ఏం చెయ్యాలా అని కనీస స్పృహ అనేటువంటిది క్రైస్తవులకి ఈ రోజు లేదు అనేటువంటి విషయం స్పష్టంగా మనం చెప్పగలము. ఎంత విచిత్రం చూడండి కదా. అంటే నా బాట లాంటి హృదయము కలిగిన నేను అక్కడికి వెళుతున్నానంటే, మరి నా సేన్లోన ఉదాహరణ కదా, మనం రైతులం అయితే కొన్ని రోజులకు నా సేన్లో ఇత్తనం పెడతాను అని తెలిసినప్పుడు ఏ విధంగా అయితే ముందుగానే వెళ్ళి ఎక్కడ పశువులు, పాయలు, ట్రాక్టర్లు తొక్కులాడి గట్టిగా చేసిందో, భూమి గట్టిగా అయిపోయినప్పుడు అక్కడ విత్తనము వేస్తే లోపల నాటబడదు కాబట్టి దాన్ని ట్రాక్టర్ పెట్టి దున్ని మెత్తగా చేయాలి దాన్ని. అప్పుడు బోనుకుంటుంది విత్తనం అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది ఒక రైతుకి. దేవుని వాక్యం దగ్గరికి నేను వెళుతున్నానంటే నా హృదయము నన్ను ఏ విధంగా చదును చేసుకోవాలా? మరి బాట లాంటి హృదయం కలిగిన నేనైతే దానిని విత్తనము అక్కడ పడినప్పుడు దాని మీద మట్టి కప్పుకునే విధంగా నేను తయారు చేసుకోవాలన్నమాట నా హృదయాన్ని.
కదా. మరి ఇంకా మనం రెండో వ్యక్తిని గనక మనం చూసినట్లయితే, రాతి నేల పడివారు, రాతి నేలను గురించి చెప్తారు కదా, రాతి నేలను పడినటువంటి వాళ్ళని గురించి కూడా చెప్తాడు అక్కడ. మరి వీళ్ళెవరు రాతి నేల అంటే, ఈ వల్ల ఏమో నీకు మీకు చెబుతాం తర్వాత ముందరికి పోతే మనకు అర్థమయ్యే అవకాశము ఉంటది. మరి వీళ్ళెవరు రాతి నేల అని మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యం మన హృదయములో నాటబడి అది భద్రపరచబడాలి అని అంటే, ఆటంకమైన వాటన్నిటిని ఒక రైతు ఏ విధంగా అయితే తీసివేస్తాడో, అది ఎక్కడెక్కడ రాళ్ళు పడ్డవి, ఎక్కడెక్కడ కంపబడింది అని వాటన్నిటిని తీసివేసి విత్తనానికి అనుకూలంగా దానిని మలుచుకుంటాడు కదా. మరి మనము కూడా ఖచ్చితంగా మలుచుకోవాలనేటువంటి విషయం ఈరోజు మనుషులకు అర్థం కావడం లేదనేటువంటి విషయం ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు కదా. ఒకసారి ఏ విధంగా మనము హృదయాన్ని సిద్ధపరచాలా అని మనం ఆలోచన చేస్తే, మార్కు సువార్త 7వ అధ్యాయము మనం 20వ వచనం అనుకుంటే కొన్ని ఒకసారి చూద్దామండి. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 21 నుంచి మనం చూసినట్లయితే, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్యములను, కామ వికారములను, మత్సరమును, దేవదూషణయను, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుల్ని అపవిత్రపరచుచున్నారు. అంటే హృదయములో నుండి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దేవుని వాక్యానికి విద్య అనుకూలం లేదు ఈ యొక్క హృదయం. ఇవి లోపల ఉన్నంత వరకు నువ్వు ఎంత పెద్ద సేవకుని దగ్గర కన్నా ఈ వాక్యము విను, అది అక్కడ నాటబడే అవకాశమే లేదు. అంటే చదును లేదు. ఎందుకు? హృదయం అన్నిటితో నిండిపోయేది. అక్కడంకా ముండ్ల కంపలు, గచ్చపొదలు, రాళ్ళు, ఏ విధంగా అయితే బయట మనము శరీర సంబంధంగా మనము ఈ భూమి అట్లా ఉంటే ఇత్తనానికి ఏ విధంగా అయితే పనికిరాదో, అదే విధానంగా ఒక హృదయం గనక ఉంటే దేవుని వాక్యము నాటబడే అవకాశము లేదనేటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థం. అంటే మరి ఎట్లా చేయాలి మనము అంటే, ఒక దగ్గరికి, ఒక సహవాసానికి దగ్గరికి, ఒక మందిరానికి దగ్గరికి, ఒక మీటింగ్ దగ్గరికి, ఒక సేవకుని దగ్గరికి నేను వాక్యం వినటానికి, సహవాసం చేయడానికి నేను వెళుతున్నానంటే, నా హృదయాన్ని నన్ను ఏ విధంగా చదును చేయాలి, ఏ విధంగా సిద్ధపరచుకోవాలి కదా. వీటన్నిటిని తీసివేసినప్పుడు, కల్మషము లేని హృదయముగా ఉండినప్పుడు, అక్కడంక వాక్యం పడినప్పుడు అది నాటబడుతుంది, అది మొలుస్తుంది అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఒకసారి చూద్దాం. మరొకసారి అపోస్తల కార్యములు కొన్ని వచనాలు మనం చూద్దాం. ఒకసారి అపోస్తల కార్యములు ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనం నుంచి మనము చదువుకున్నట్లయితే, విశ్రాంతి దినమున గవని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుని కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. పౌలు విశ్రాంతి దినమున నది తీరమున, అంటే ఆ రోజుల్లో
కూడుకునేదానికి ఒకవేళ స్థలాలు ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొండల మీద, సొరంగాలలో, నదుల దగ్గర ఇలా ఎక్కడికి వాళ్ళకి అనుకూల పరిస్థితి ఉందో అక్కడ వారు సహవాసం చేసి దేవుని వాక్యాన్ని వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఆ రోజుల్లో. కాబట్టి వీళ్ళు ఎక్కడ నేర్చుకుంటారు? నది తీరమున కదా. నది మరోసారి విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లుదియా అను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. లుదియా అనేటువంటి దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తూయాతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడంట. అంటే హృదయాన్ని తెరిచి వాక్యము పోయేటట్టు. అంటే భూమిని తెరిచి ఏ విధంగా అయితే మనము ఇత్తనం వేసి ఇట్లా పూస్తాం కదా, అట్లా కనిపిస్తుంది కదా. హృదయాన్ని తెరిచి పౌలు చెప్పిన దేవుని వాక్యం అక్కడ వెళ్ళేటట్లా పనిచేసేటట్లా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ. అంటే ఈమె దేవుని వాక్యము వినటానికి ఏ విధంగా వచ్చిందంట? పైన చూస్తే దైవ భక్తి పరులు. అంటే భక్తి అంటే ఏంది? అంటే అనుకూలత చేసుకోవడం కదా. విత్తనానికి భూమిని ఏ విధంగా అయితే రైతు చదును చేస్తాడో దేవుని వాక్యాన్ని వినేదానికి తన యొక్క మనసుని, తత్వాన్ని, హృదయాన్ని చదును చేసుకొని సిద్ధమై వచ్చి కూర్చుంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమైంది. అప్పుడు అక్కడ వాక్యం అనేది నాటబడి దాని ఫలితం కిందనే మనం చూసినట్లయితే దాని యొక్క ఫలితం కిందనే మనకి కనిపిస్తుంది. అంటే పంట రావాలంటే మొదటగా చేయవలసినటువంటిది, మనము రైతు ఏ విధంగా అయితే రాళ్ళను ఏరి బాటలాంటి యొక్క భూమిని ఏ విధంగా అయితే చదును చేసి రాళ్ళు ఏరి దాంట్లో చెట్లు, ముళ్ళ చెట్లు అంటే అవడం నరికేసి ఏ విధంగా అయితే చదును చేస్తాడో, మన హృదయాన్ని మనము దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళేటప్పుడు సమస్త కల్మషాన్ని, విర్రవీగుతున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యముని సాత్వికముతో అంగీకరించినప్పుడు ఆ ఆత్మ లోపల నాటబడి ఆత్మని రక్షిస్తుంది అని యాకోబు పత్రికలో మనము చూసాము కదా. ఆ విధంగా కనుక చేసినట్లయితే మనము పంట వచ్చే భూమికి సంబంధించినటువంటి వాళ్ళము అవుతాము. లేదంటే 4 గ్రూపులు ఏ విధంగా అయితే యేసు ప్రభు డివైడ్ చేశాడో, మరి ఏదో ఒక గ్రూపులో మనం ఉండి తీరల. లేకుంటే ఈ 4 గ్రూపులలో నీవు కానీ నేను కానీ సంఘానికి వచ్చే 100 మంది కావచ్చు, 200 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, ఈ 4 గ్రూపులలో ఏదో ఒక గ్రూపులో ఉండి తీరల. ఫలం ఇచ్చే గ్రూపులో ఉన్నవా? 4వ గ్రూపు ఫలం ఇచ్చేది. మొదటి గ్రూపులో ఉన్నావా? 2వ గ్రూపులో ఉన్నావా? 3వ గ్రూపులో ఉన్నావా? ఏ గ్రూపులో ఉన్నామో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకొని ఇక మీదట మనం దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా అయితే లుదియా సిద్ధపరుచుకొని కదా, మనకు పేతురు కూడా కనిపిస్తుంది. పేతురు ప్రసంగము ద్వారా కొర్నేలు కూడా కనిపిస్తాడు మనకి. ఆయన కూడా అపోస్తల కార్యము 10వ అధ్యాయం మొదటి నుంచి మనం కొన్ని వచనాలను చదువుకుంటే, ఇటాలి పట్టణములో శతాధిపతి అయినటువంటి కొర్నేలు అనేటువంటి దైవ భక్తుడు, అతడును అతని ఇంటి వారందరూ భక్తి కలిగినటువంటి వాళ్ళు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలు చేస్తూ బహుధర్మ కార్యాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. ప్రభువు ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనను అంగీకరించి పేతురు ద్వారా వాక్యాన్ని తన హృదయంలోనికి పంపించేటట్లుగా
చేశాడు కదా. అంటే వాక్యానికి ముందు మన హృదయాన్ని మనము సిద్ధం చేయాలా. రైతు పొలాన్ని ఏ విధంగా అయితే చదును చేస్తాడో మన హృదయాన్ని కూడా మనకు చదును చేసినట్లయితే చెప్పబడే వాక్యము లోపల నాటబడి ఆత్మను రక్షించే విధంగా ఉంటుందని చెప్తాడు. కాబట్టి ఈ 3వ భాగంలో మనకు స్పష్టంగా అర్థం అయ్యింది అని భావించుకుంటాను. మరి ఏ కేటగిరీలో ఉన్నాం మనం? మొదటి కేటగిరీలో ఉన్నామా, 2వ కేటగిరీలో ఉన్నామా, 3వ కేటగిరీలో ఉన్నామా, 4వ కేటగిరీలో ఉంటే అదృష్టం, మంచిదే. కాబట్టి ఈ 2లు కానీ 3లు కానీ 1లు కనుక ఉంటే ఈ చెప్పబడినటువంటి వాక్యం ఒకవేళ అర్థమైతే మన జీవితాన్ని మనం మరలా మన హృదయాన్ని మనం చదును చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇంతవరకే సమయాన్ని చేజార విడుచుకున్నటువంటి మనము ఒక లొదియలాగా, ఒక కొర్నేలు లాగా మన హృదయాన్ని మనం భద్రపరుచుకున్నాం. లేదంటే విత్తబడిన వాక్యం దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోయే విధంగా మనము ఉండకూడదు. దానిని గట్టిగా భద్రపరుచుకొని రక్షణ పొందే మంచి 100 ఫలమిచ్చే ఒక వ్యక్తిగా మనం ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ మరి ఇంతటితో ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తూ అందరికీ వందనాలు.